వార్త 4వ అధ్యాయము 18వ వచనము నుండి 22వ వచనం వరకు మనం చదువుకుందాం. మత్తయి వార్త 4వ అధ్యాయము 18వ వచనము నుండి మనం కొన్ని మాటలు చదువుకుందాం. చదవండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రెయాను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరి సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి వద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూసి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుడు ఎవరు? పేతురుగా కనిపిస్తూ ఉంటాడు. సీమోను అనబడినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్నే ఎంచుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. శిష్యులు అనగానే మనకి తెలిసేది ఎంతమంది అంటే 12 మంది. ఈ 12 మాత్రమే ఎందుకని 12 మందిని ఎంచుకోవాల్సి వచ్చింది మనం తెలుసుకోవచ్చు. 12 అనేది పాత నిబంధనలో సంపూర్ణమైనటువంటి సంఖ్యగా మనకు తెలుసు. పాత నిబంధనలో 12 అనే సంఖ్య అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. అందులో ఏంటయ్యా అంటే ఈ 12 అనబడినటువంటి దాని గురించి మనం ఇంకెప్పుడైనా తెలుసుకోవచ్చు. యేసు ప్రభు వారు జీవించినటువంటి రోజుల్లో ఎంతో మంది శిష్యులుగా ఉండాలి అని కోరుకున్న వాళ్ళు చాలా మందిని కనిపిస్తుంటారు. నేనుంటాను శిష్యునిగా, నేనుంటాను, యేసుని వెంబడిస్తాను అని ఒకరు కాదు, ఇద్దరు కాదు, గుంపులు గుంపులుగా వచ్చినటువంటి సంఘటన కూడా మనకు తెలుసు. కానీ ఆయన 12 మందిని ఎంచుకోవటం జరిగింది. సహజంగా ఒక గురువు దగ్గరికి శిష్యులు వస్తూ ఉంటారు. ఒక గురువుని శిష్యులు ఎంచుకుంటా ఉంటారు, ఒక మంచి గురువు ఎక్కడున్నాడు అని. కానీ యేసుక్రీస్తు వారి యొక్క పద్ధతి ఏంటి అంటే యేసుక్రీస్తు వారే శిష్యుల్ని ఎంచుకున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఎంత వ్యత్యాసం ఉంది! ఆయనే పలానా వాళ్ళు నాకు శిష్యులుగా కావాలి అని వారిని ఎంపిక చేసుకోవటం మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంది. ఎందుకు యేసు ప్రభు వారు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజలు, శిష్యులు ఎలాంటి వారు, వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటి, దానికి లోబడటానికి వారు ముందుకు వచ్చిన విధానం ఎలా ఉంది అనేది ఇందులో మనం చూడాలి. మొట్టమొదటిగా ఆయన ఎంచుకున్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఆయనతో పాటుగా ఉండాలి అనే వాళ్ళని ఎంచుకున్నాడు. ఎవరైతే ఆయనతో పాటుగా ఉంటారో వారిని ఎంచుకున్నారు. అన్నిటినీ విడిచిపెట్టి ఆయన్ని వెంబడించాలి. అంతేగాని నేను ఇప్పుడే వస్తాను, ఇంటికాడకు పోయి వస్తాను అని చెప్పేటువంటి పరిస్థితులు లేవు. ఇందులో తనతో పాటు అంటే తనకు తోడుగా ఉండేటువంటి శిష్యులు కావాలి. కానీ అసలు ఆయన పేరే తోడుగా ఉండటానికి వచ్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. మనుషులకు తోడుగా ఉండటానికి భూమి మీదకి వచ్చాడు అని రాయబడతా ఉంది. ఆయన మనుషులకు తోడుగా ఉంటే శిష్యులు ఆయనకి తోడుగా ఉండటం విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ శిష్యులు 12 మంది కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు ఎదుర్కొన్నా యేసు ప్రభు వారిని విడిచిపెట్టకుండా ఉండాలి. అలాంటి వారిని ఆయన ఎన్నుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. మీకు అందరికి తెలిసిన విషయమే, ఆ 12 మందిలో ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఆయన తప్పిపోయాడు. 11 మందే అయ్యారు అప్పుడు. కానీ ఆ 12 అనేది సంపూర్ణంగా ఉండాలి కాబట్టి ఒక వ్యక్తిని ఎన్నుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 23, 24 వచనాలు చూస్తే మత్తయి అనబడినటువంటి ఒక వ్యక్తిని అందులో శిష్యుల్లో చేర్చుకోవడం జరిగింది. చూసారా? అప్పుడు మళ్ళీ 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో యేసు ప్రభు వారిని వెంబడించే వాళ్లే కాదు. రెండో విషయం ఏంటంటే
దయ్యాలని వెళ్ళగొట్టడానికి అధికారము పొందినటువంటి వాళ్ళయుండి, వెళ్ళగొట్టే అధికారం ఉండటమే కాదు, దాన్ని ప్రయోగించటం ముఖ్యం. మనకు వరాలు రావటం కాదు, వరాల్ని మనం వాడటము అనేది ముఖ్యం. వరం పొంది ఇంట్లో పోయి నిద్రపోతే దాని వలన ప్రయోజనం ఏంటి? అదే కదా మనకి ఒక తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఉంది వరం, దాన్ని తీసుకుపోయి పాతి పెట్టాడు. ఆ తలాంతు వలన ప్రయోజనం ఏమీ కూడా లేకుండా పోయింది. సోమరితనము వలన ఆ తలాంతులు దెబ్బతినిపోతాయి. అధికారము గలవారై సువార్త పరిచర్య చేయాలి. ఎలాంటి అధికారము అంటే రాజులు సహితము వాళ్ళ మాట వినాలి. అది అధికారం. రాజుగారికి ఉండే అధికారం కూడా తీసి పక్కన పడేసి, ఈ అన్యుడు అంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి ఈ సువార్తికుని యొక్క మాట రాజుగారు సహితము వినేటువంటి అధికారము కలిగినటువంటి వారై ఉన్నారు. ఇలాంటి అర్హతలు కలిగినటువంటి వాళ్ళు ఈ 12 మంది శిష్యులుగా దేవుడు ప్రభువు ఏర్పాటు చేసుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు ఏమేమి విడిచిపెట్టారు అనేది మనం కొంత గమనించాలి. ఇందులో శిష్యుల్ని ఆయన నియమించుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నా పెద్ద పండితులా, లేదంటే అసలు చదువు లేని పామరులా? కాదు. మనం గమనించినట్లయితే వాళ్ళు రక్షణ అనుభవము కలిగినటువంటి వాళ్ళుగా మనకు తెలుస్తూ ఉంది. అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళుగా మనకు అనిపిస్తూ ఉంటారు. అదే ప్రభువుకు కావాల్సింది ఏందయ్యా అంటే, లోకములో నీ గొప్పతనము గాని నీ తక్కువతనం గాని దేవుడు చూడడు. ఒకే ఒక దాన్ని ఆయన చూస్తాడు. ఏంటి? నీవు నమ్మకంగా ఉన్నావా? దేవుణ్ణి నమ్ముకున్నావా? ఆ మార్గంలో నడవటానికి సిద్ధపడ్డావా అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. మనం మొట్టమొదటిలో చూసినటువంటి ఈ నలుగురిని కూడా శిష్యుల్ని మనం గమనించవచ్చు. మొట్టమొదటిలో ఎవరిని ఈయన ఎంచుకుంది? పేతురు, ఆయన యొక్క సహోదరుడు అంద్రేయ. వీళ్ళిద్దరిని ఆయన ముందు ఎంచుకున్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే ఇందులో ఇంకా ఇద్దరిని కూడా ఆయన చేర్చుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళయ్యా అంటే పని చేస్తూ ఉన్నారు. ఏం పని చేస్తున్నారు వాళ్ళు? మొట్టమొదటిగా వలలు వేసే పనిలో ఉన్నారు. వాళ్ళ పని ఎల్లప్పుడూ పని చేసే పని, సోమరిపోతులు కాదు వాళ్ళు. ఒక పని వాళ్ళు అనుకున్నారు అంటే ఆ పనిని చేస్తూ పోయేటువంటి వాళ్ళు. జాలర్లు అనే పని. జాలర్ ఏం చేస్తుంటాడు అనేది మనం తెలుసుకోవాలి. జాలరి అంటే వల విసురుతా ఉంటాడు. దేవుని యొక్క వలలో చిక్కుకున్నటువంటి శిష్యులు కనిపిస్తూ ఉంటారు. ఆయన వలలో మనం ఉన్నామా? ఆయన వలలో గనుక మనం ఉంటే ఇక చుట్టూ ఏమన్నా ఉంటదా? ఆ వలలో ఎంత భద్రత ఉంది చెబుతున్నాడు దావీదు మహారాజు. అయ్యో నీవు కోటగా ఉన్నావయ్యా నాకు అని. చుట్టూ ఆయన్ని పరిరక్షించడానికి దావీదుని చుట్టూ కోటలో ఉన్నాయంట దావీదు గారు. అది ఎక్కటం ఎవరి వల్ల కాదు. ఆయన ఏం చేశాడు? చుట్టూ కంచె వేశాడు అని రాస్తా ఉన్నాడు. యోబు గారిని మనం పరిశీలన చేస్తే అపవాది అంటా ఉన్నాడు, ఎట్లాగయ్యా నేను ఆ కంచె దాటేది? నేను నీ ఆర్డర్ ఉంటే చాలు, కంచె దాటి లోపలికి వెళ్తాను. మొట్టమొదటి మానవుడికి కూడా, ఆదాము అవ్వగారులకు కూడా దేవుడు ఆ తోటలో ఉంచి చుట్టూ కంచె వేశాడు. ఎప్పుడు తీయబడ్డది ఆ కంచె? వీళ్ళే వెళ్ళారు కంచె దాటి. పాపం చేసి వరము బయట నుంచి వచ్చింది, కానీ కంచె దాటింది మాత్రం వీళ్ళే దాటారు. చూసారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇక్కడ జాలరిగా ఉన్నటువంటి నీవు దేవుని యొక్క అనుమతితో ఆ యొక్క వలను సముద్రంలో వేయాలి. అంటే ఏంది? ఏం పని చేస్తున్నారు? పని చేస్తా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. పరిశుద్ధ గ్రంథకర్త అంటున్నాడు, ఏ దాసుడైతే యజమాని వచ్చేటప్పుడు పని చేస్తా ఉంటాడో ఆ దాసుడు
ధన్యుడు. ధన్యుడు. ఎందుకని హల్లెలూయా. పని చేస్తా ఉండటము అనేది దేవునికి ఇష్టము, యజమానునికి ఇష్టము. యజమానుడు వచ్చేటప్పుడు పని అంతా పక్కన పెట్టి సోమరిలాగా ఒక చోట కూర్చొని నిద్రపోతూ ఉంటే ఆ యజమానునికి ప్రేమ కలుగుద్దా ఆ దాసుని మీద? కలగదు కదా. అలాగే ఇందులో ఏ దాసుడైనా సరే, ఏ విశ్వాసి అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే పని చేస్తూ ఉండటము అనేది దేవునికి ఇష్టము. ఆ పని ఏంటి వీళ్ళు చేసేది? వల విసరటము. వల విసిరితే ఏమొచ్చదంటే సముద్రంలో చేపలు పడతాయి కదా. ప్రభు వారి యొక్క ఆజ్ఞ ఏంటి? మిమ్మల్ని మనుష్యుల్ని బట్టే వాళ్ళగా చేస్తాను నేను. జాలర్లుగా చేస్తాను. చేతులని వాడుతారు. చేపలు అనబడినటువంటి మనుష్యులు ఉన్నారే, వాళ్ళని మీ వలలో వేస్తానండి. ఆ వలలో పడినటువంటి ఈ చేపలు విశ్వాసులుగా మారి దేవుని రాజ్యానికి వారసులుగా తయారవుతారు. నీ వేసే వల అలాంటి వాళ్ళకి చెబుతున్నటువంటి మాట ఇందులో కనిపిస్తా ఉంది. సోమరితనము వారిలో ఉండదు. సోమరిగా ఉండేవాడిని దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? చెడ్డ దాసుడా. దాసుడేవాడు పని చేస్తానని ఒప్పుకున్నవాడే. నేను ఫలానా పని చేస్తానని నేను వాగ్దానం చేశాను దేవుని దగ్గర, చేస్తాను అని బయలుదేరాను. సగం దూరం వచ్చినాక కాళ్ళు నొప్పులు పుట్టినాయని పండుకుంటున్నాను. లేదంటే వేరే వేరే కారణాల వల్ల పండుకుంటాను. అబ్బా ఇంకా చాలా దూరం ఉందయ్యా నేను పోవటానికి, పోలేను అని పండుకుంటా ఉంటాడు, చేస్తుంటాడు. సోమరితనము అంటే చెయ్యాల్సిన పనిని చెయ్యకుండా ఉండటము సోమరితనము. చూసారా? నిపుణత కలిగి పని చేయటము అనేది పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా వివరించబడతా ఉంది. ఏ దాసుడైనా సరే నైపుణ్యం కలిగి పని చేయటము అనేది ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనకు అనిపిస్తూ ఉంది. ఊరకనే కూర్చొని గోళ్ళు గిల్లుతుంటా కూర్చుంటారే, మనం చూస్తుంటాం. కూర్చొని గోళ్ళు ఇలా తీస్తా ఉంటారు. అంటే ఏంటి? అసలు ఏ పని మాకు లేదు అని. తన యజమానుడు ఏం చేశాడు? దాసులను పంపించాడు. ఎక్కడికి? పలానా వీధిలో అనేకులు ఉన్నారు, పో, అందులో నా సేవ చేయటానికి సిద్ధముగా ఉండి తర్ఫీదు పొందినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, వారిని పిలువు పో అని పిలిస్తే కొంతమంది అంచెలంచెలుగా వచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. అంచెలంచెలు 9 గంటలకు ఒకరు, 12 గంటలకు ఒకరు, 3 గంటలకి ఒకరు, 5 గంటలకి ఇంకొకరు. వాళ్ళు ఇష్టానుసారంగా పిలిచినప్పుడు అందరు రావాలి కదా. అప్పుడు వాళ్ళు ఉన్నారా లేదా అక్కడ? మొదటి పిలుపప్పుడు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. పో, పిలువు పో అంటే పిలిచినప్పుడు వీళ్ళు లెక్క చేయని తనంలో ఉన్నారు. నన్ను కాదుగా పిలిచింది, యవనస్తులను పిలుస్తున్నాడు అనే పదము అక్కడ వాడుతా ఉన్నాడు. రిటైర్ అయిన నన్ను పిలవలేదు బొట్టు పెట్టి. దేవుడు అలా యూనివర్సల్ కాల్ రండి అనే పదము ఒకరిని పిలిచింది కాదది. అందరినీ మూట కట్టుకొని రండి అనే పదం అది. ఒకరితోటి కాదు దేవుడు చెప్పేది, అందరితో పిలిచేటువంటి ఆ పదము. 9 గంటలకు వచ్చినటువంటి వాళ్ళు, ఉదయాన్నే వచ్చినటువంటి వాళ్ళు, చివరిలో జీతం దగ్గరకు వచ్చేటప్పుడు అందరికి సమానంగా ఇచ్చినప్పుడు ఈర్ష్య కలిగినట్లుగా కనిపిస్తా ఉంది. పేతురుని మనం చూడొచ్చు. ఏమయ్యా, మేము సేవ చేస్తా వచ్చాము, అనేక పనులు చేశాము, ఇల్లు వదిలాము, వాకిలు వదిలేసాము, పెళ్ళాం పిల్లలను వదిలేసాము, మా పరిస్థితి ఏంటి, నువ్వు మాకు ఏమిస్తావు చెప్పు అంటే జీతం కోసం ప్రాకులాడుతా ఉన్నాడు పేతురు. చాలా మంది ఈరోజు సంఘాల్లో వాళ్ళకి జీతం కావాలి, లేదంటే కానుకలు ఎక్కువగా కావాలి, అనేక రకాలైనటువంటి లాభాలు కావాలి. అలాంటి పరిస్థితిలో ఉందా సేవ? ఇక్కడ ఈ పేతురు అడిగినట్లుగానే అందరు అడుగుతున్నారా? కానీ దేవుడు పక్షపాతి కాదు. ముందు ఎవరు వచ్చారో వాళ్ళకి దేవుడు ఇవ్వాలి అనుకున్నది ఇచ్చి తీరుతాడు. ఏమన్నా లోపం చేశాడా? ఇద్దాము అనుకున్న దాంట్లో ఏమన్నా లోటు జరిగిందా? లేనే లేదు కదా. మొట్టమొదట్లో నీకు ఎంత ఒప్పుకున్నాడు అంతా ఇస్తాను అన్నాడు. ఇంకా ఏమన్నాడు? మీ 12 మంది సిద్ధపడి వచ్చారు కదా, 12 మందికి 12 గోత్రాలను ఏలేటువంటి
గొప్పదైనటువంటి సామర్థ్యాన్ని నేను ఇవ్వబోతున్నాను అనగానే ఇంకా ఏమీ మాట్లాడలేదు పేతురు. కాడి భుజాన్ని వేసుకున్నాడు, మోసుకుంటా పోయాడు. సరే, ఎంత గొప్పదైనటువంటి పని ఇందులో కనిపిస్తూ ఉంది. ఒక విశ్వాసి కనిపిస్తా ఉంటాడు. మనం ఆలోచన చేస్తే, ఒకసారి నేను వినుకొండలో పనిచేస్తా ఉన్నా ఒక వ్యక్తికి బ్యాంకులో మెసెంజర్ గా, పర్మనెంట్ మెసెంజర్ గా లెటర్ పంపించడం జరిగింది. అప్పుడు నేను క్యాష్ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్ క్యాష్ అంటారు దాన్ని అప్పట్లో, చాలా కాలం క్రితం. లెటర్ పంపిస్తే బ్రాంచ్ మేనేజర్ గారి ద్వారా లెటర్ పంపించడం జరిగింది. ఆ యవనస్తుడు వచ్చాడు. అతను బ్రాంచ్ మేనేజర్ని కలిస్తే, అయ్యా పలానా ఆయన ఉన్నాడు, అక్కడికి పో, ఆయన మాట్లాడతాడు నీతోటి అని నా దగ్గరికి పంపించాడు. క్యాష్ ఆఫీసర్ అంటేనే ఆ బ్రాంచ్ మొత్తం, కంట్రోల్ మొత్తం క్యాష్ ఆఫీసర్ అప్పట్లో, ఎందుకంటే క్యాష్ తో డీలింగ్స్ కదా. అతను వచ్చాడు, ఏమయ్యా చేరుతున్నావా అంటే, లేదండి చేరటం లేదు అన్నాడు. అదేంటయ్యా, ఉద్యోగం లేక జనం బాధపడుతున్నారు, నీకు ఉద్యోగం వచ్చింది కదా, అది కూడా పర్మనెంట్ ఉద్యోగం, మెసెంజర్లు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థితిలో ఉన్నారు అని ఓ 10 నిమిషాలు మాట్లాడాను. అతను ఏమన్నాడు తెలుసండి, అయ్యా నేను సేవ చేయటానికి ఒప్పుకున్నాను కాబట్టి నేను ఇక ఉద్యోగంతో నాకు సంబంధం లేదు. ఏమైనా లోపం కనబడితే దేవుడు చూసుకుంటాడు, నాకేమైనా లోటు వస్తే దేవుడు చూసుకుంటాడు, కాబట్టి నేను చేరను, అది చెప్పిపోదామని వచ్చాను నేను అని నాతో మాట్లాడటం జరిగింది. చూసారా, దేవుని యొక్క సేవలో కలిగేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుంటే అతను వెంటనే చేరేవాడైనా ఒక పర్మనెంట్ ఉద్యోగం కోసం ప్రార్థనలు చేసేవాళ్ళు ఇంకా మనకు కనిపిస్తానే ఉన్నారు. దేవుని యొక్క పరిచర్యలో లోపాలుంటే తొలగించయ్యా అని చేసేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అతను గనుక అటు ఉద్యోగము ఇటు సేవ చేస్తా ఉన్నాడు అనుకోండి, సేవలో లోపం వచ్చింది అనుకోండి, సేవ చేస్తాడా, నాకు వేరే లాభం ఉంది కాబట్టి నేను దాని మీద ఆధారపడతాను, నాకు జీతం అక్కడుంది, సుఖమైన జీవితం అక్కడుంది, కాబట్టి ఈ సేవ అనేది తగ్గిపోతా ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సంపూర్ణమైనటువంటి పరిస్థితులు దేవుడు మనకి, అతనికి ఆ యవనస్తుడికి పరీక్ష పెట్టాడు దేవుడు. ఏంటి, ఇదిగో సేవ చేస్తా అని వచ్చావు, బాగానే ఉంది, కానీ నీకు ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు చేస్తావా? ఆదాయం తెద్దాం అనుకుంటున్నాను, నువ్వు తీసుకుంటావా ఆదాయాన్ని? లేదా లోకంలో ఘనుడిగా నిన్ను నియమించాలి అనుకుంటున్నాను, నువ్వు ఘనుడిగా ఉండాలనుకుంటున్నావా? లోకంలో ఉండాలి అనుకోవట్లేదు, నేను సేవే ఘనత అనుకుంటున్నాను అని ఆ వ్యక్తి వెళ్ళిపోయినట్లుగా మనకి కనిపిస్తా ఉంది. చూసారా, తమ వలలు విడిచి యేసును వెంబడించారు అని రాస్తా ఉన్నాడు. 4వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తే, వలలు విడవటము, యేసుని వెంబడించటము, వలలు అనేవి వారి వృత్తికి మూలాధారం. వాళ్ళు చేసే పనిలో వలలు లేకపోతే చేపలు పట్టలేరు. చూసారా, చేపలు పట్టాలి అంటే వల నిండిపోయింది అని రాస్తున్నాడు. చేపలు పట్టి ఆ వల విసిరినప్పుడు ఆ వల నిండిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. వల లేకపోతే అసలు చేపలు ఉండవు కదా. ఆ వల ఎంత ప్రాముఖ్యం అంటే, ఆ వలలో చిక్కుకుంటే చాలు, పక్కకు పోలేడు ఎవరు కూడా. దేవుని యొక్క వల విసిరినప్పుడు, వలలో చిక్కుబడినప్పుడు అసలు ఎటు పోలేవు నువ్వు. లోకంలో ఆశలన్నీ కూడా వెళ్ళిపోతాయి, లోకంలో బ్రతుకంతా కూడా లోకానికే వదిలేస్తావు, దేవుని వైపు తిరుగుతావు ఆ వలలో నుండి. చూసారా, ఆ వల అనేది ఒక మానవునికి లోకములో భక్తి కలగజేసేటువంటిది చూస్తున్నాం. సీమోను, ఆంద్రేయ ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు, సముద్రములో వలలు వేసే పనిలో ఉన్నారు, అంటే పని చేస్తున్నారు. యాకోబు, యోహానులైతే ఏం చేస్తున్నారు, ప్రభువు పిలిచినప్పుడు తమ వల్ల బాగు చేసుకుంటా ఉన్నారు.
చేపలు పట్టాలంటే ముందు ఆ వలలో చిక్కుకున్న వాటన్నిటిని తీసేయాలి. తీసి ఓ పక్కన పెట్టుకుంటా ఉంటారు. అది వీళ్ళు చేస్తామని. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? బాగు చేసుకుంటారు. వెంటనే అనే పదం అక్కడ వాడబడ్డది. యెహోవాను యేసుక్రీస్తు తమ వారు తండ్రిని విడిచి తమ తండ్రిని పిలవగానే విడిచి వెంబడించిరి. వెంటనే వలలు విడిచి ఆయన వెంబడించారు. హల్లెలూయా. మధ్యలో ఏమన్నా నేను ఇంటికి పోతానయ్యా, మా ఆవిడని అడుగుతానయ్యా, సేవ చేయాలంటే మా ఆవిడ పర్మిషన్ ఉండాలయ్యా, లేకపోతే చేయలేనయ్యా, రేపో మాపో మా ఆవిడకి పట్టుచీర కొనాలని ఈ కానుకలన్నీ దాచిపెట్టానయ్యా, అది కొని వచ్చి ఇస్తానయ్యా అని అంటున్నాడా? లేదు. వెంటనే దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే నీవు వెంటనే అనే పదం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు ఏం చేశాడంటే పౌలు గారిని దర్శించాడు. వెళ్తూ ఉన్నప్పుడు దర్శనం కలిగింది. పౌలు గారు అంటున్నారు, ఆ దర్శనమునకు నేను అవిధేయుడిని కాలేకపోయాను. వెంటనే మార్పు వచ్చిందండి పౌలులో. ఇదిగో నేను మళ్ళీ అక్కడికి పోయి పత్రికలు ఇచ్చి వస్తాను అలా ఆయన పత్రికలు అక్కడ పారేశాడు, చుట్టూ స్నేహితులను వదిలిపెట్టేశాడు. వెంటనే దేవుణ్ణి నమ్ముకొని వచ్చేసినట్లుగా కనిపిస్తా ఉంది. వలలు కడుక్కున్నటువంటి వాళ్ళు, వలలు చేత పట్టుకున్నటువంటి వాళ్ళు, వలలు విడిచిపెట్టి తక్షణమే బయలుదేరినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. రెండవది ఏం చేశారు వాళ్ళు? దోణెలను విడిచి యేసును వెంబడించాడు. దోణెలను విడిచి తమ తండ్రిని దోణె ఇందులో వారు వెంటనే విడిచిపెట్టినటువంటి దోణె. చేపలు పట్టడం ఒక పద్ధతి అయితే, వలలు వేసి దాన్ని దాచటము అనేది ఇందులో కనిపిస్తా ఉంది. ఈ దోణిలో జాగ్రత్త చేయాలి. చేప పట్టమే కాదు, విశ్వాసి వలలో పడ్డ తర్వాత ఆ వలలో ఎంతసేపు ఉంచుతావు నువ్వు? ఉంచలేవు కదా. ఆ దోణెలో విశ్వాసం తీసి దోణిలో ఉంచాలి. ఏంటా దోణె? దేవుని యొక్క మందిరానికి తీసుకురావాలి. హల్లెలూయా. దేవుని యొక్క మందిరము అనబడినటువంటి ఆ దోణె. ఆ దోణిలో లేకపోతే, దోణిలో ఉన్నాయి కూడా ఏం చేస్తాయో తెలుసండి చేపలు? ఎప్పుడైనా సముద్ర తీరంలో దోణిల దగ్గరికి వెళ్ళారా? చేపలు పట్టిన వాళ్ళు ఒడ్డుకొస్తారు. వచ్చిన తర్వాత అందులో వేసుకున్నటువంటి చేపలు ఎగిరి ఎగిరి గంతులేస్తా ఉంటాయి. కొన్ని సంతోషంతో ఎగురుతాయి, కొన్ని తప్పించుకోవాలని చూస్తే ఎగురుతాయి, కొన్ని మళ్ళీ సముద్రంలో కలవాలి అనేటువంటి ధోరణిలో ఉంటాయి. సముద్రంలో నుంచి వచ్చేటప్పుడే ఎగిరెగిరి మళ్ళీ సముద్రంలో పడి కూడా ఉంటాయి. దోణిలో అన్ని నిలబడవు, కొన్ని మాత్రమే నిలబడతాయి. అదే విశ్వాసంతో నిలకడగా ఉండేటువంటి జీవితాలు. వెంటనే మళ్ళీ లోకంలో పడిపోయేటువంటి పరిస్థితులు ఆ చేప కలుగుద్ది. కారణం లోకాశలు. ఏం ఆశలు? 3 ఆశలు ఎప్పుడు చెబుతుంటాం కదా. జీవపు డంబములు. అసలు ఆ జీవపు డంబం లేకుండా మనిషి అసలు ఉండడండి. పొగిడితే చాలు వాడిని ఎగిరి గంతులేస్తాడు. ఓ నువ్వు సామాన్యుడు కాదయ్యా అనగానే డాబా మీద నుంచి దూకుతాడు. అరే దూకితే కాలు ఇరుగుద్ది, ఆసుపత్రికి పోవాలనేది ఆలోచన రాదు. ఆ పొగడ్తా ఆ వ్యక్తిని ఆ విధంగా ఉంటాయి. అది జీవపు డంబములు, డంబంగా బతకటం. నేను లోకంలో గొప్పవాడిని అనిపించుకోవటానికి వాడే పదం అది. నేత్రాశ లేకుండా ఏ మానవుడైనా ఉన్నాడా? శరీర ఆశ లేకుండా ఏ మానవుడైనా ఉన్నాడా? ప్రభు యొక్క మాట ఏంది? లోకములో ఏ భేదము లేదు, అందరూ కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు. చూడండి, అందరూ అట, ఏ ఒక వ్యక్తి కూడా ఎగ్జామ్షన్ అందులో లేదు. ఏ వ్యక్తి కూడా ఆ విషయంలో నుండి తప్పించుకునే విషయం లేదు. కాకపోతే మధ్యలో ఏంటి అంటే రక్షణ అనబడినటువంటిది కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ లోకములో ఉన్న ఆ పాపపు స్టైల్, ఆ శైలిని తప్పించుకోవచ్చు. దేవుడు మనల్ని రక్షించే విధానం ఎంత గొప్పగా ఉంది చూసారా? ఈ చిన్న దోణిలో పడ్డటువంటి ఆ చేప లక్షణాలు ఎలా ఉండాలి? దేవుడిని నమ్ముకొని ఆ వల వేసినటువంటి
ఆ వలలో చిక్కుకున్నటువంటి నీవు దాని నుండి నీవు తీయబడినటువంటి పరిస్థితిలో ధోనిలోకి రావాలి. అది దేవుని యొక్క మాట. వెంటనే అనే పదం ఇందులో మనం చాలా జాగ్రత్తగా చూడాలి. వెంటనే లేకపోతే మనసు మారిపోవచ్చు. తల్లి తండ్రి ఆటంకపరచచ్చు, మిత్రులు బంధువులు ఆటంకపరచచ్చు, కుటుంబంలో ఉన్న సమస్యలు నిన్ను ఆటంకపరచచ్చు. చూసారా, ఎంతో మందిని ఈ విషయాలు ఆటంకపరిచి అడ్డగించి దేవుని మార్గంలోకి రాకుండా ఆపివేసిన సంఘటనలు మనము పరిశుద్ధ గ్రంథంలోనే చూసుకోవచ్చు. మూడవదిగా మనం చూస్తే వల వేశారు, బాగానే ఉంది. ఆ చేపను తెచ్చి దోణలో వేశారు, బాగానే ఉంది, అంతా ఉంది. మూడవదిగా రాసినాడు ఇందులో, వారు తమ తండ్రిని విడిచి యేసును వెంబడించారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే ఇందులో రాయబడింది, తండ్రిని విడిచి యేసుని వెంబడించారు అని రాస్తా ఉంటే తండ్రి పేరు ఎవరు? జెబెదయి అని మార్కు సువార్తలో రాయబడతా ఉంది. జెబెదయి కుమారులు వీళ్ళు ఉరిమెట్టి స్వభావం కలిగినటువంటి వాళ్ళు, బోయనర్గస్ అని రాయబడి. చూసారా, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని ఒక మాట మాట్లాడుతూ తండ్రిని విడిచే పరిస్థితి ఇందులో కనిపిస్తా ఉంది. అంటే తల్లిదండ్రులు దేవుని కంటే ఎక్కువ కాదు. కఠినంగా ఉన్న దాని స్వభావము నిదర్శనం ఏంది అంటే మన భావాలు తండ్రిని చూసి ఆగిపోతాయేమో అనే పదము ఇందులో కనిపిస్తా ఉంది. కాబట్టి తల్లిదండ్రులను చూసి నీవు విడిచిపెట్టడానికి, యేసుని విడిచిపెట్టడానికి వీలు పడదు. ఈ ఎడబాటు అనేది శాశ్వతమైంది కాదు. మనం ఎక్కడ కలుస్తామంటున్నాడు? పరలోకంలో మనకు గృహాలు ఉన్నాయి, ఆ గృహములో మనము కలుస్తాము అనేది ఇందులో కనిపిస్తా ఉంది. ఇందులో మనం పరిశీలన చేస్తే అనేక రకాలైనటువంటి మాటలు మార్కు సువార్త 10వ అధ్యాయంలో రాస్తున్నాడు. 28వ వచనము 30వ వచనం దాకా చదువుకుంటే అందులో రాసిన కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుండి 30వ వచనం వరకు. 28వ వచనం. పేతురు, మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడింతుమని ఆయనతో చెప్పసాగెను. అందుకే ఇట్లనెను, నా నిమిత్తము స్వార్థ నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను అక్కచెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడును ఇహమందు హింసలతో కూడా నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను తమ పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవం పొందునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మొదటి చూడండి, విడిచిపెట్టండి విడిచిపెట్టండి అంటే ఎవరైనా భయపడతాడు. కానీ అక్కడ ప్రభువు ఒక హామీ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇక్కడ విడిచిపెట్టు, కానీ ఇంతకంటే రెట్టింపు నేను అక్కడ ఇస్తాను. ఎంత ధైర్యమైన మాట అంటే అది. ఇక్కడ మనం బ్రతుకుతాము కొంతకాలం. మోషే గారు చెప్పారు కదా, ఆయన మాత్రం 120 ఏళ్ళు బతికాడు. ఆయనకేమో 120 ఏళ్ళు కావాలా? మిగిలిన వాళ్ళకి అందరికి ఏం కావాలా? 70-80 ఏళ్ళేనట. దేవుని యొక్క మాట. అధిక బలం ఉంటేనేనట వాళ్ళకి 80 ఏళ్ళు, లేకపోతే 70 ఏళ్ళు. 70 ఏళ్ళు 2000 అది ఎన్నేళ్ళ సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల క్రితం చెబితే ఇప్పటికి సాగి వచ్చేటప్పటికి ఏమైపోయింది? అది 35 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా అయిపోయింది. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి నువ్వేం భయపడాల్సిన పని లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని లేదంటే తల్లిదండ్రుల్ని వీళ్ళందరినీ విడిచిపెట్టాలని భయపడుతున్నావేమో. నేను నీకు హామీ ఇస్తున్నాను, ఇంతకంటే ఎక్కువగా నేను పరలోకంలో ఇస్తాను. పేతురు ఏం అడుగుతున్నాడు చూడండి ఒక్కసారి 28వ వచనంలో. పేతురు, మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించమని ఆయనతో చెప్పసాగెను. అందుకేసు ఇట్లనెను, నా నిమిత్తము. ఇందులో ఎంత ప్రాముఖ్యంగా రప్పించండి దేవుడు.
ఏం చెబుతున్నాడంట? చెప్పాడు సమస్తమును అంటలా, విడిచిపెట్టి చెప్పసాగెను అంటే ఒకసారి చెప్పాడా? ఆపలేదు, చెప్తున్నాడు. అసలు ఎమ్మడబడి చెబుతున్నాడు ఆయన వినదాకా. ఎమ్మడబడి చెప్పటం, మేము అన్ని ఇడిచిపెట్టామయ్యా, మేము అన్ని ఇడిచిపెట్టామయ్యా, ప్రతి సందర్భంలో కూడా గుర్తు చేస్తున్నాడు ప్రభువుకు. అప్పుడు చెబుతున్నాడు, నువ్వు నాకు ఇన్నిసార్లు చెప్పాల్సిన పని లేదయ్యా, నిన్ను పిలిచినప్పుడే నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను నిన్ను చూసావా, నిన్ను పిలిచినప్పుడు నేను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వంటే ఎవరో నాకు తెలుసు. వెంబడించు నన్ను అనగానే నువ్వు వెంబడించావు. అలా కాదు, కొంతమంది నన్ను వెంబడించాలి అనుకొని వెంబడబడుతున్నారు, గుంపులు గుంపులు. ఆ గుంపులో నువ్వు కూడా ఉన్నావా? ఓ శాస్త్రి గారు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా నువ్వెక్కడికి పోతే అక్కడికి నేను వస్తా. వచ్చాడా? ఎక్కడికైనా పో, అక్కడికి నేను వస్తాను అని అంటే, యేసు ప్రభు అని అంటున్నారు. నక్కలకు ఏమున్నాయట? బొరియలు. ఆకాశ బొరియ పక్షులకు అంటే ఒక గొయ్యి తీసుకొని ఉంటుందంట పగలంతా. చీకటి పడంగానే బయటకు వస్తుంది. చీకట్లో ఎవరుంటారు? అపవాదికి సంబంధించినటువంటిది. చీకటి పడంగానే బయటకు వచ్చేదాన్ని తప్పుడు పనులు చేయటానికి నక్కలు. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. లోకములో బ్రతికే వాళ్ళకి అందరికీ అన్ని వసతులు ఉన్నాయి. మనిషి మనుష్య కుమారునికి వాడికి మాత్రం ఈ లోకములో వసతులు తక్కువగా ఉన్నాయి. అంటే తక్కువగా ఉన్నాయి అన్నాడు కానీ లేకుండా లేవు అని చెప్పటల్లా. అసలు లేవు వసతులు అంటల్లా. అన్ని నేను ఇస్తాను అన్న దేవుడు నిన్నెందుకు కించపరుస్తాడు? ఎందుకు తగ్గిస్తాడు? లోకములో నిన్ను హాయిగా బ్రతికే ఇస్తున్నాడు కదా, ఎందుకని నువ్వు చింతపడుతున్నావు? లోకంలో వాటిని గురించి ఆలోచన చేసి ఇంకా నీకు చింత ఎందుకు? అవసరం లేదు కదా. అలాంటి చింతలు మానవులు దూరపరచుకోవాలి. మనిషి కుమారుడు గట తల వాల్చటానికి కూడా స్థలం లేకుండా పోయిందట. అంటే ఒక చాట ఉండటానికి కూడా ఆయనకి స్థలం లేని పరిస్థితులు. పుట్టినప్పుడు స్థలం లేకుండా పోయింది, బ్రతికేటప్పుడు స్థలం లేదు. ఎందుకని? వాళ్ళ స్వజనులు ఆయన్ని రానేలా. తర్వాత చనిపోయినప్పుడు కూడా ఆయనకి స్థలం లేదు, వేరే వాళ్ళ సమాధిలో పెట్టేశారు. అలాంటి పరిస్థితులు దేవునికి కలిగితే ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇంకెన్ని కలగాలి? కలుగుతాయా? కలుగుతాయని రాశారు కదండి. మనం ఎందుకు చింతపట్టం? నీకు కలుగుతాయి, కానీ నువ్వేం భయపడాల్సిన పని లేదు. నా దగ్గరికి, నేను చూసుకుంటాను. నేను పిలిచినటువంటి వాడు నమ్మకమైన దేవుడు, నమ్మకస్తుడైనటువంటి దేవుడు. మనం అందరం నమ్మాల్సి ఇంట్లోకి వెళ్ళి చూస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, వారు సమస్తమును విడిచి వెంబడించారు అని రాస్తున్నాడు. సమస్తమును విడిచి వెంబడించారు. ఆ విడవటము అనేది ఏమేమి విడిచారు? వాళ్ళు లోకంలో వలలు విడిచారు, తోనెలు విడిచారు, తండ్రిని విడిచారు, వ్యాపారాన్ని విడిచిపెట్టారు, అన్నిటినీ విడిచారు. 2 పడవల మీద ప్రయాణం సాగించాల వాళ్ళు. అవి కావాలి ఇవి కావాలి అనలా, అవ్వ కావాలి బువ్వ కావాలి అంటలా. వాళ్ళు ఒక వర్గంలోనే చేరారు. ఎంత గొప్పదైనటువంటి మాటగా కనిపిస్తా ఉంది. అలాంటి పరిస్థితి మనకి ఉందా? సేవలో కష్టం వచ్చింది అనుకోండి, ఈ కష్టాన్ని తలుసుకొని వేరే సంపాదనలో పడుతున్నామా? పడకూడదు. మనం పరిశీలన చేస్తే ఏలియా గారిని చూడొచ్చు. ఏలియా గారి యొక్క శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? గెహాజీ, ఎలీషా. చదవక ముందు కాకరగా అయిపోయింది, బాగా చదివినాక అది కేకరగా అయిపోయింది. ఏలియా గారి శిష్యుడు, ప్రథమ శిష్యుడు ఎలీషా. ఎలీషా ఎలాంటి వాడు? ఏలియా గారు దారిని పోతున్నాడు.
దేవుని యొక్క వాక్కు ప్రేరణతోటి అలా పోయి ఇలా చూస్తే 12 అరకలు తోలుతున్నాడు ఎలీషా. తోలుతా ఉన్నటువంటి సంఘటన మనకు తెలుసు. ఎలీషా అనగానే అయ్యా పరిగెత్తుకుంటా వచ్చాడు. నీవు నా ఎమ్మట రావాల్సి వస్తుందయ్యా అనగానే వెంటనే ఏం చేశాడో తెలుసా? ఒక కాడి ఎడ్లను నరికినట్లుగా కనిపిస్తా ఉంది. జీవన ఉపాధి కలిగించేటువంటిది వదిలేసుకున్నాడు. ఒక కాడి ఎడ్లని నరకటం అంటే అర్థం ఏంది? జీవనోపాధి అది. ఇక నాకేం వద్దు లోకంలో, ఈ జీవనోపాధిని నేను విడిచిపెడుతున్నాను. ఎడ్లు అలాగే ఉంటే ఎలీషా గారు ఏలియా దగ్గరికి వచ్చి కష్టపడ్డప్పుడు మళ్ళీ పోయి దాన్ని అరకలు దున్నుకునేవాడు. అలా చేయలే ఎలీషా. వెంటనే తన జీవనోపాధిని విడిచిపెట్టి ఏలియా వెంబడబడికెత్తాడు. ఏలియాను చూస్తే ఊరైనా వెంబడబడాలి అనుకుంటానండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, టీవీలో చూస్తాంగా పరిచారకులందరూ ఎలా ఉంటున్నారో. సూటు బూటు హ్యాటు అన్ని ఉంటేనే సేవకుడు. అలాంటి వాళ్ళు వెంబడే పడతారు. చిరిగిన చొక్కా వేసుకొని ఉండి సువార్త పరిచర్య చేస్తాను అంటే ఆయన అసలు పట్టించుకోరు. నేను చెబుతున్నాను, ఒకసారి నేను విజయవాడలో పనిచేస్తా ఉన్నప్పుడు అక్కడ సున్నపట్టీలు ఏరియాకి వెళ్ళా. అంటే మేము ఉండేది ఎల్ఐసి కాలనీలో ఉండేవాళ్ళంలే. వెళ్తా ఉంటే ఒక ఆయన పేపర్ ఇలా చుట్టి పట్టుకొని దేవుని యొక్క సువార్త పరిచర్య రోడ్డు మీద చేస్తున్నాడు. బట్టలు మాసిపోయినాయి, చూడటానికి ఇబ్బందిగా ఉన్నాడు. సరే విన్నాను, దారిని పోతున్నాను, కారులో పోతా ఇంటికి పోయి భోంచేసి వచ్చేటప్పుడు మరలా కనపడ్డాడు. చెబుతానే ఉన్నాడు ఎండలో. 2ంటికి నేను లంచ్కి వచ్చేది, 2:30కి వెనక్కి తిరిగి వస్తుంటే మళ్ళీ సువార్త పరిచర్య చేస్తాను. ఆయన ఎమ్మటి ఎవరైనా ఉంటారా? ఉండరు. ఏలియా డ్రెస్ ఏంటి? అడవి తేనె, గొంగళి, చేతిలో ఉన్న ఒక కర్ర, దేవుని యొక్క కర్ర. అలాంటి వాడిని ఎవరన్నా వెంబడిస్తాడండి? బాగా డబ్బులు ఉన్నాడు, తెలుగు చొక్కా వేసుకొని నేను సేవ చేస్తాను నీకు అని చొక్కా కూడా లేనటువంటి వాడి దగ్గరికి ఎవరన్నా వస్తారా? వస్తే నువ్వు ఆయన శిష్యుడు అని అంటారా? గురువు గారు ఎట్టుంటారు, శిష్యుడు అలాగే ఉండాలి కదా. ఈయన కూడా దాన్ని అనుసరించినట్లుగా మనకు తెలుసు. ఎంత గంభీరమైనటువంటిది. జీవనోపాధి ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టు అని దేవుని యొక్క మాట ఇందులో హెచ్చరిక కనిపిస్తుంది. ఈ అడ్లను వధించాడు. వధించకుండా ఉంటే జీవనోపాధి అలాగే ఉండేది, మనసు మళ్ళీ అట్లాగేది. చూసారా? యేసు ప్రభు వారు ఎన్నుకున్నటువంటి వ్యక్తులు సమస్తాన్ని విడిచి రావాలి. అది ఒక నియమము. ఈ జాలరులైనటువంటి వాళ్ళే కాదు, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు అనేకులు కూడా వాళ్ళ స్వభావం ఎలా ఉండేదో తెలుసా? వారు ఎల్లప్పుడూ పని చేస్తా ఉండేవాళ్ళు. సామెతల గ్రంథకర్త అంటున్నాడు, తన పని యందు నిపుణత గల వారిని చూచితివా, వాడు రాజుల ఎదుట నిలుచును రాస్తున్నాడు. ఎవరి దగ్గర? రాజుల దగ్గర నిలబడతాడట. అది అక్కడ గొప్పతనం. తన పని యందు మనస్సు లగ్నం చేసేటువంటి వాడు కావాలి. తన శిష్యులందరూ అలాగే ఉన్నారు. నెంబర్ 2, విధేయత కలిగినటువంటి వాళ్ళు ఉండాలి. ఎదురు చెప్పేవాళ్ళు కాదు. ఓ ప్రశ్న వేస్తే ప్రస్తుతానికి దాన్ని చేసేసి వచ్చి కూర్చొని అయ్యా నువ్వు పలానా అన్నావు కదా అని దాన్ని అడిగి తెలుసుకొని వాళ్ళు నమ్మాలి. అది శిష్యులు కూడా చేసింది అదే. ఈ అనుమానాలు వస్తాయని యేసు ప్రభు వారి శిష్యులను పిలిచి కూర్చోబెట్టి ఇలా చెప్పాను కదా, మీకు అర్థమైందా అని అంటే, మాకు పూర్తిగా అర్థం కాలేదయా, కొద్దిగా అర్థమైంది అని అన్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. 3వది ఏంటి అంటే ధైర్యం కలిగినటువంటి వాళ్ళు. చూసారా ఎంత ధైర్యం కలిగినటువంటి వాళ్ళు అంటే, వాళ్ళు ప్రాణాలని సహితము లెక్క చేయలే. వాళ్ళు చంపేస్తాము, చంపుకో ఓ అన్నారు.
శ్రమ పడే స్వభావము. పని చేయటం వేరు, శ్రమ పడటం వేరు. పని మామూలుగా చేసుకుంటా పోతుంటారు. కష్టపడి పని చేసేటువంటి వాళ్ళు, శ్రమ పడేవాళ్ళు, వారు సమర్పణ హృదయము కలిగినటువంటి వాళ్ళు. సమర్పించుకున్నారు ఇక దానికి. ఇంకా వేరే లోకంతో మాకు ఏ పని లేదు అంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో అని రాస్తున్నాడు పరిశుద్ధ గ్రంథకర్త. చూసారా, జాలరికి అందరితో సంబంధాలు ఉండాలి. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన ఎవరితో మాట్లాడు. ఎవరు వస్తారండి ఆయన ముటి పోతా పోతా ఒక ఆయన, అక్క బాగున్నావా, రాండి అక్క గుడికి, అన్నా బాగున్నావా, దారిని పోతా, పిలుస్తావా పోతాడు. ఆయన దగ్గరికి పోతాడు జనం. ఎందుకని? పిలిచాడుగా, కనీసం పోదాం అనే మనస్తత్వం. అంటే అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటాడు. ఎంత గొప్పది! చేపలు పట్టేవాళ్ళు మనుషులు కూడా పట్టగలరు. అందుకే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? పేతురు అనే జాలరి ఒక్క ప్రసంగం చేశాడు, ఒకే ఒక ప్రసంగం. ఎన్ని చేపలు పట్టాయో తెలుసండి? 3,000 చేపలు ఒకే ఒక్కసారి. నీ ప్రసంగానికి, నా ప్రసంగానికి అసలు ఎవరన్నా వస్తున్నారా? ఈ రోజుల్లో ప్రసంగాలని, దేవుని యొక్క మాటలు విని వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? స్వస్థతలు కలుగుతున్నాయి, దెయ్యాలు పోతున్నాయి అంటేనే వస్తున్నారు తప్ప స్వస్థత కూటములు అని పెడితే తప్ప జనం రావట్లేదు. దేవుని యొక్క సువార్త పరిచర్య ఇక్కడ జరుగుద్ది అని బోర్డు పెట్టి పెద్దవాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళని పిలవండి, జనం వస్తారేమో. ఊరంతా ప్రచారం చేయండి, ఎంతమంది వస్తారో చూడండి. స్వస్థత వరము కలిగిన వాడు అని బోర్డు పెట్టండి. అసలు ఊర్లో సగం మంది వస్తారు అక్కడికి. ఎందుకంటే అందరికీ రోగాలే కదండి. యెషయా గ్రంథకర్త అంటున్నాడు, నాడి నెత్తి నుండి పాదం వరకు కూడా అన్ని రోగాలే మీకు. కారణం ఏంటి? దేవుణ్ణి విసర్జించారు. అసలు స్వస్థతే లేదు నీకు. గృహంలో స్వస్థత లేదు, నీకు లేదు. సమాజంలో స్వస్థత అంతకంటే లేదు. నీకు కావాల్సింది ఎవరి దగ్గరికి రావాల్సింది? యేసు వైపు చూచి నడవాల్సిన పూచి ఉంది. 3,000 మంది ఒక్కసారిగా ఎంత మందిని నిలబడి మాట్లాడితే స్వస్థత కలిగింది వాళ్ళకి. వచ్చి దేవుని యొక్క మాట ప్రకారంగా బాప్తిసం తీసుకున్నారు, రక్షణ పొందారు. నీవు ప్రభువు ఇచ్చిన వలను ఎటేస్తున్నావు? సముద్రంలో చేపల కోసం వలేస్తున్నాడు కదా. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాతనే చేపలు పడ్డాయి. అప్పటిదాకా ఏంది? రాత్రంతా చేపలు వచ్చి పడతాయి. ఆ చేపలను దోణిలో వేసి పోకుండా భద్రపరచు. దొడ్డేది, గొర్రెల దొడ్డి. ఆ దొడ్డిలో నుండి తలుపు జాగ్రత్తగా వేయి, దొంగడు వస్తాడు. పంట చేపలు ఎగురుతా ఉన్నప్పుడు పక్షులు ఎగురుతుంటాయండి ఆ దోణి మీద. చూడలేదు ఎప్పుడు? నువ్వు కష్టపడి తీసుకొని వస్తావు చేపల్ని, దోణిలో వేసావు, ఈ ఎగురుతా ఉంటాయి. బలవంతంగా తెచ్చాడు నన్ను అంటుంటారు. అవి ఎగురుతా ఉన్నప్పుడు కొంగలుంటాయి, కాకులుంటాయి, పక్షులు వస్తాయి, ఎగురుతా ఉంటే పట్టుకుపోతుంటాయి. అలాగే గొర్రెగా ఉన్న నీవు దొంగ గొర్రెగా ఉంటున్నావా? మంచి గొర్రెగా ఉంటుంది. ప్రభు ఆయనే చెప్పుకున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. దోణిలో వేసిన చేప నువ్వు దోణిలోనే ఉండు, నీకు కాపలా నేనుంటాను. ఏమి రాకుండా తోలుతుంటాడు వల వేసినటువంటి వ్యక్తి. ఎందుకని? అది కష్టపడి తెచ్చినటువంటి చేప, కష్టపడినటువంటి గొర్రె. ఇది దొడ్డిలో ఉండాలి. దొంగయు దోచుకుని వాడు పక్కనే ఉంటాడు కాబట్టి
చాలా జాగ్రత్తగా వాటిని కాపాడి తీరాలి. నేను సేవకులుగా ఉంటే చేయాల్సింది, నీ వలను వదిలిపెట్టు, దేవుని యొక్క వల పట్టుకో, నీ దోణను విడిచిపెట్టు. లోకంలో ఆ దోణలో ఇప్పుడు దాకా రకరకాలు ఉన్నాయండి. కంపు కొడుతుంది అది దోణె. చూసారా? సముద్ర పట్టుకు పోండి, దోణల వాసన చూడండి, కంపు కొడుతుంటాయి. ఎందుకని? ఆ చేపలు మురిగిపోయి ఉంటాయి అందులో. కంపు కొట్టేదాన్ని శుభ్రపరచుకో. నీ హృదయము అనబడినటువంటి ఆ ధ్వనిలో కంపు కొట్టే విషయాలుంటే వెంటనే తీసి పడేయి, కడిగి తీసేయి. అలాంటి పరిస్థితి నువ్వు కలగజేసుకొని యేసు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించి ముందుకు నడవాలి అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం.